కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సద్గోస్త కర్మణి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీరామ్. మార్నింగ్ అండి. ఇవాళ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజంట. మీకు విషయం చెప్పనా, నేను శుక్రవారం పుట్టానంట, తెలుసా? నేను శుక్రవారం రాత్రి 11 గంటలకు పుట్టాను. అది పీఠికాపురం పురోహితిక అమ్మవారి పీఠంలో. ఓకే, నా సొంత విషయాలు ఎందుకు కానీ, నేను ఇప్పుడు మీకు ఒక శ్లోకం చెప్పాను కదా, అది 2వ అధ్యాయం భగవద్గీతలో 47వ శ్లోకం. నేను ఈ శ్లోకాలు చెప్పేటప్పుడు కొన్ని ఉపనిషత్తుల్లో కూడా వస్తూ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. కొన్ని ఉపనిషత్తుల్లో ఉంటాయి, కొన్ని ఏమో భగవద్గీతలో ఉంటాయి. ఓకేనా? అంటే నాకు ఆ టైంకి ఏది అనిపిస్తే చెప్తా ఉంటా. ఓకేనా? ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఆ గీతోపదేశం భగవద్గీతలో ఉన్న అర్థం ఏంటంటే, ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని మీద మాత్రమే మనకు హక్కు ఉంటుందంట. దాని నుంచి వచ్చే ఫలితాలు ఉంటాయి కదా, ఆ ఫలితాలతో మనకి ఏ విధమైన సంబంధం ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విషయం. ఏ ప్రయోజనాన్ని ఆశించి చెయ్యొద్దు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగని ఏ పని చేయకుండా ఆపొద్దు. అంటే నాకు ఫలితాలు రావట్లేదు కదా, నేను ఎందుకు చేయాలని చెప్పి ఆపొద్దు. అది భగవద్గీతలో ఉన్న మీనింగ్. ఓకేనా? మనం భగవద్గీత మొదలెట్టి 3 వీక్స్ అయిపోయిందా, 4 వీక్స్. సరే, ఇంకేంటంటే, ఈ శ్లోకం నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక విద్యార్థి ఉన్నాడు, తను 10th క్లాస్ చదువుతున్నాడు. తన పని ఏంటి? చదవడం, అంతే కదా? అది తన ధర్మం కదా. మళ్ళీ ధర్మం వస్తుంది చూసావా, ఏదైనా ధర్మానికి లింక్ అవుతుందండి. ధర్మం అంటే బోరు కొడుతుంది కదా, అన్నిసార్లు చెప్తే మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది అని, అంతే, అంతకంటే ఏం లేదు. టీచరు 2 సార్లు ఎందుకు చెప్తారు తెలుసా? ఒకసారి విన్నప్పుడు మీ దృష్టిలోకి రాదు, అది 2వసారి చెప్పినప్పుడు మీరు అటెన్షన్ వస్తుంది. ఏంటి 2 సార్లు చెప్తున్నాడు ఏంటి అనే అటెన్షన్ వస్తుంది కదా, దానికోసం 2 సార్లు చెప్తారు, అంతే. ఓకేనా? ఒక విద్యార్థి తన యొక్క ధర్మం ఏంటంటే చదువుకోవడం. స్కూల్కి వెళ్తాడు, టీచర్ ఏదన్నా చెప్తా ఉంటే వింటాడు, డౌట్ వస్తే అడగాలి. అన్నీ అర్థమైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిన పాఠాన్ని శుభ్రంగా చదివేసుకుని గుర్తుపెట్టుకోవాలి. 2వ రోజు చెప్పిన పాఠం వినాలి, డౌట్ వస్తే అడగాలి, ఇంటికి వచ్చి చదివేసుకోవాలి. ముందు రోజు పాఠం కూడా మళ్ళీ రిమైండ్ చేసుకోవాలి, ఈరోజు పాఠం చదివి. 3వ రోజు ఫస్ట్ది రిమైండ్ చేసుకుని, సెకండ్ది రిమైండ్ చేసుకుని, 3rd డే కొత్త పాఠం నేర్చుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే అంట, సంవత్సరం పోయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు కదా, ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం. మనం 10th క్లాస్ ఎగ్జాము 600 మార్కులు కదా, 600 మార్క్స్ కదా. మీరు ఏమని రాస్తారు? ఈ విద్యార్థి ఏమంటే, నాకు 600కి 600 రావాలి అని టార్గెట్ పెట్టుకుని నేను చెప్పిన ప్రొసీజర్లో చదువుతా చివరికి ఎగ్జామ్ రాశాడు అనుకుందాం. తనకి 599 మార్కులు మాత్రమే వచ్చాయి. అప్పుడు తను చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నాకు 600 మార్కులు రావాలి, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని ఏదో అనుకుందాం. అంటే ఈ 1 మార్కు తగ్గినంత మాత్రం డాక్టర్కి మిస్ అయిపోద్దని కాదు, ఒక ఉదాహరణగా తీసుకోండి, అంతే. లాజికల్ తీసుకోకండి. ఓకేనా? అయితే తనకు 1 మార్కు తగ్గిందని తను బాధపడుతున్నాడు అనుకో, ఫలితం గురించి నువ్వు ఆలోచించొద్దు అన్నాడు పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది అదే. నువ్వు చేసే పని మీద నీకు హక్కు ఉంటుంది. చేసే పని నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు పని ఎంజాయ్ చేయలేదు అనుకో, వదిలేసే, చేయకల. నువ్వు ఆ పని చేయటం వల్ల నీకు ఎంజాయ్ రావాలి, నువ్వు దాన్ని ఫీల్ అవ్వాలి, అప్పుడు ఆ పని చేయాలి. నువ్వు చదువుతున్నప్పుడు హాయిగా ప్రిపేర్ అవ్వు, ఎంజాయ్ చేయి చదువుని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి
ఎగ్జామ్ రాస్తావు, నీకు 599 మార్కులు వచ్చినాయి, అప్పుడు కూడా బాధపడొద్దు. ఫలితం మీద నీకు హక్కు లేదు. అలాగని పని చేయడం మానేయొద్దు. ఏ పని చేసినా ఫలితం ఆశించొద్దు కదా. మరి నీకు 1 మార్క్ ఎందుకు తగ్గింది? ఏముంది, తను ఇంగ్లీష్ మీడియం అవుతాడు కదా. అప్పుడు కలిపి రైటింగ్ రాసేటప్పుడు ఎల్ చిన్నది రాసాడు అనుకో, పొరపాటున పెన్ను పైకి చూస్తే చుక్కపడింది అనుకో, అప్పుడు అది ఏమైందండి, అయింది కదా. అప్పుడు ఎగ్జామ్ రాసేవాడు అలా ఇలా చూసి అది ఎల్ ఐ రాశాడని చెప్పి 1 మార్క్ తగ్గించేసి ఉండొచ్చు. కానీ అక్కడ జరిగిందంటే దేవుడు మిమ్మల్ని డాక్టర్ని చేయాలనుకోలే, ఇంజనీర్ని చేద్దాం అనుకున్నాడు. మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా మీకు ఆ డాక్టర్ సీటు రాదు. కుదరదు, నేను డొనేషన్ కట్టి జాయిన్ అయిపోతాను అని డాక్టర్ కింద జాయిన్ అయిపోయారు అనుకో, ఈ జన్మ వేస్ట్ అయిపోద్ది. మీరు మళ్ళీ జన్మ ఎత్తాలి, మళ్ళీ ఇంజనీర్గా పుట్టాలి. ఇంజనీర్గా మీ వల్ల ఏ పని అయితే నిర్ణయించబడిందో ఆ పనే మీరు చేయాల్సి వస్తుంది. పునర్జన్మ సిద్ధాంతం అంటే అదనమాట. ఓకేనా? లెంగ్దీగా ఉందని ఏమనుకోకండి. విషయం అర్థం అవ్వాలంటే లెంగ్దీగానే చెప్పాలి, లేకపోతే అర్థం కాదు, అన్ని డౌట్లు వచ్చేస్తాయి. ఓకే, బాయ్. మీ శ్రీరామ్, సైన్ అవుట్.